ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. అయితే అమెరికా ఊహించిన దానికంటే ఇరాన్ రెచ్చిపోతూ ఉండడంతో వైట్ హౌస్ ప్లాన్ బికు సిద్ధమవుతోంది. బయటి నుంచి ఇరాన్ను కొట్టడమే కాకుండా వ్యూహాత్మకంగా అంతర్యుద్ధం క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. దానికోసం త్రిశూల వ్యూహానికి కసరత్తు చేస్తోంది. దానికోసం ఎప్పటి నుంచి ప్రత్యేక పాలన గురించి పోరాడుతున్న కుర్దులను బలూచ్లకు పావులుగా వాడుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇరాన్లో స్వయం పాలిత ప్రాంతాలుగా మారాలని కుర్దులు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అందుకే ఇరాన్ ప్రజలను రెచ్చగొట్టి అక్కడి పాలనను కూల్చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న 5 ప్రధాన కుర్దిష్ పార్టీలు కలిసి కోయలిషన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ ఆఫ్ ఇరానియన్ కుర్దిస్తాన్ అనేటువంటి కూటమిని ఏర్పాటు చేశాయి. ఇరాన్ పాలనను అంతం చేసి కుర్దిష్ ప్రావిన్స్లలో తమ సొంత పాలనను ఏర్పాటు చేయాలని కూటమి టార్గెట్గా పెట్టుకున్నాయి. కుర్దిష్ దళాలకు సిఐఏ అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ సైన్యాన్ని సరిహద్దు ప్రాంతాల్లోనే నిలువరించి లోపల ఉన్న సామాన్య ప్రజలు నిరసనలో స్వేచ్ఛగా పాల్గొనేలా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇరాన్, ఇరాక్ సరిహద్దులోని రహస్య ప్రాంతాల్లో కుర్దిష్ ఫైటర్లకు అమెరికా సైనిక సలహాదారులకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇరాన్కు మరోవైపునున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీను సైతం అలర్ట్ చేసేందుకు సిఐఏ ప్లాన్ చేస్తోంది. దానికోసం లిబరేషన్ ఆర్మీకి ఆయుధాలు, ట్రైనింగ్, నిధులు సమకూర్చుతోంది. దాంతో ఒకవైపు నుంచి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు నుంచి కుర్దిష్ ఆర్మీ అంతర్యుద్ధం ప్రారంభిస్తే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహిస్తాయి. దాంతో త్రిశూల వ్యూహంతో ఇరాన్ను తిప్పులు పెట్టనుంది. అమెరికా త్రిశూల వ్యూహాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్ ప్రతివ్యూహం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. నిజంగా అమెరికా త్రిశూల వ్యూహం ఫలిస్తుందా, ఇరాన్ ప్రతివ్యూహం ఫలిస్తుందా చూడాలి.